ఎవరు నక్షత్రములు నేర్చుకున్నాం కదా. ఎంతమంది అయితే ఆయన తట్టు త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె ప్రకాశించబోతున్నారని విన్నామే. వారితో ఒకదానిగా ఎంతమంది ఆయన వైపే తిప్పుతున్నట్టుగా, గొర్రెలలో మేకల వలె, గొర్రెలలో తోడేళ్ల వలె, మందలోనే గొర్రె బొచ్చు కప్పుకొని గొర్రె స్వభావం బయటికి కనపరుస్తూ తోడేళ్లగా ఉండి లోపల నిజముగా తోడేళ్లే కానీ బయటికి మాత్రం గొర్రెల్లాగా ఉంటూ మందలో కలిసిపోయిన అనుభవం. అంతేనా? నక్షత్రములన్నీ కనుక చూస్తే నక్షత్రముల్లో ఒకదానిగా కలిసిపోయిన అనుభవం. బ్రతుకును మార్చుకుందామా? గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చదువుతాం చూసారా, దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలుచు దినం ఒకటి వచ్చిందని, ఆ దినమున అందరితో పాటు అపవాది కూడా వెళ్ళాడని. వీరు పక్షిరాజు ఎంత ఎత్తున గూడు కడుతుందో దానికంటే ఎక్కువగా కట్టినా సరే, నక్షత్రముల్లో ఒకదానిగా కలిసిపోయినా సరే, అక్కడి నుంచి కూడా దేవుడు పాడద్రోస్తారట. దేవుడు పూనుకుంటున్నారమ్మా వాటిని పాడద్రోయడానికి. ఎలా ఎలా ఆయన గుర్తుపడతారు, ఆయన ఎలా వీటిని అక్కడి నుండి పాడద్రోస్తారు? యేసేలు 34వ అధ్యాయం 17వ వచనం. యేసేలు 34వ అధ్యాయం 17వ వచనం. దేవుడట మందలో ఉన్న గొర్రెకి మధ్యలోనే భేదమును కనుగొంటారట. ఇవి గొర్రెలు చూపించుకోట్లా నేను కష్టపడుతున్నానో, నేను దీనుడనో గొర్రె చూపించుకోట్లా, దేవుడే కనుగొంటున్నారు ఇది గొర్రెనా కాదా అని. మందలోనే కలిసి తిరుగుతున్న సమయం వాటి భేదమును ఆయన కనుగొని దండన దినమురా అవి తొట్టిల్లిపోయేటట్లు తరుము వారిని జారుడు నేల ఏర్పాటు చేసి మందలో చేరి మేకలు గొర్రెల కంటే బలమైనవిగానే కనిపిస్తాయి, గొర్రెల కంటే బలముగానే పనిచేస్తాయి. విశేషంగా మేత మేసేసి మిగిలినది ఎవరికి దక్కకూడదని కాళ్లతో త్రొక్కేస్తాయి. మేతని పాడు చేస్తున్న అనుభవాలు. ఆ నీరు ఇంకా మిగిలిన వాళ్ళకి వెళ్లకుండా కాళ్లతో కలకలు చేసేసి అన్నిటినీ కూడా పాడు చేస్తున్న ఒక అనుభవంలో ఉంటాయి. ఎప్పుడు వీటిని దేవుడు విడిచిపెట్టరు. నక్షత్రముల్లో కలిసిపోయినా సరే నిన్ను కనుగొనువాడు దేవుడు, భేదము కలుగు చేయవాడు దేవుడు. ఇది బయట జరుగుతున్న తంత్రం కాదు, సంఘం లోపల జరుగుతున్న తంత్రములు. స్వచ్ఛమైన ఊట యొద్ద జరుగుతున్న పరలోక రాజ్యపు ఉపమానాలు చెప్పే సమయం వల వేసినప్పుడు అన్ని రకముల చేపలు పడ్డాయట. కానీ ఆయన దరికి లాగి కూర్చొని ఒక్కొక్క దాన్ని వేరుపరచి మంచి వాటిని ఆయన బుట్టలో వేసుకొని మిగిలిన వాటిని అగ్నిలో పడవేసినట్టు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉన్నట్టు చెప్పలేదా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుండి 50 వచనాలు చూస్తే ఇందులో నానా విధములైన చేపలు ఎలా పడతాయో మందలో కూడా మేకలు, పొట్టేళ్ళు, గొర్రెలు అన్ని రకములైనవి ఎదుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న మాట, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు, దేవుడే భేదమును కనుగొనబోతున్నారు